తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 41 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్ తేజిరెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 9 మంది తమ సమస్యలు తెలపగా 34 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. శ్రీనివాసపురంలో వీధి దీపాలు వెలగడం లేదని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రైవేట్ స్కూల్లో పేరు వస్తోంది, సరిచేయించాలని, రాయలవారి వీధి శ్రీనగర్లో తరచూ యూడిస్ బ్లాక్ అవుతోంది, మరమ్మతులు చేయాలని, హమీద్ నగర్లోని ఖాళీ స్థలం శుభ్రంగా చేయకపోవడంతో పాములు వస్తున్నాయి, శుభ్రం చేయించాలని, కొత్తపల్లి నందు సీసీ రోడ్లు వేసి త్రాగునీరు సరఫరా చేయాలని, వికలాంగ పింఛన్లు ఇప్పించాలని, ఐఎస్ మహల్ సమీపంలో రోడ్లపై చెత్త వేస్తున్నారని, మా స్థలంలో కంచి రాము అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నాడు, అడ్డుకోవాలని, బృందావన్ అపార్ట్మెంట్, అమర్రాజా అపార్ట్మెంట్ వారు యూడీస్ నీరు పొలాల్లోకి వదిలేశారు, సరిచేయించాలని, ఆటోనగర్ వెళ్లే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా చెత్త వేస్తున్నారు, అడ్డుకోవాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు.